ఇది ప్రజా వేదిక. వెల్కమ్ టు జీనియస్ గంగా ప్రవాహం. మై నేమ్ ఇస్ స్వప్న, జర్నలిస్ట్. సోమవారం రోజు అనుకుంటా నాకు వాట్సాప్ మెసేజ్ ఒక సిస్టర్ పంపించింది. ఒకసారి చదువుతాను, వినండి. అందరూ ఏమైపోయారు? ఒక జర్నలిస్ట్ చనిపోయింది. ధర్మసాగర్లో మహిళ పైన అమానుషం జరిగింది. మహిళా శక్తి, మహిళలపైన పోరాడతామంటారు. ఇప్పుడు ఏమైపోయారు? హనంకొండ, వరంగల్ న్యూస్ ఉమెన్స్ ఒక్కరు నోరు విప్పి ఒక్క పోస్ట్ పెట్టట్లేదు అంటున్నారు. సో వాట్సాప్లో ఈ మెసేజ్ నాకు ఒక సిస్టర్ పంపించింది. ఇది ఆ సిస్టర్కి ఒక బ్రదర్ ఎవరో కాల్ మాట్లాడారో లేక మెసేజ్ చేశారో, ఎలా ఈ విషయాన్ని తనకు చెప్పారో తెలియదు. ఇలా అంటున్నారు స్వప్న అని తను నాతో చెప్పింది. ఆ మెసేజ్కి సమాధానం నేను వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టాను. ఆ వాయిస్ ఆ బ్రదర్కి పంపిందో లేదో కూడా నాకు తెలియదు. కానీ చూడు బ్రదర్, మీరు రిపోర్టరో, జర్నలిస్టో, సామాన్య పౌరుడో నాకు తెలియదు. కానీ అందరూ అన్ని విషయాల్లో స్పందించడం కొన్నిసార్లు కుదరొచ్చు, కుదరకపోవచ్చు. అయినా నేను పెట్టుకుంది ఛానల్ ఎవరో పర్సనల్ విషయాలన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పడేయడం, లేదంటే అక్రమ సంబంధాన్ని పదే పదే చూపిస్తూ వ్యూస్ కోసమని బ్రేకింగ్ న్యూస్ అంటూ ఒకరి పరువు తీస్తూ నిరాధారమైనటువంటి ఊహాగానాలతో థంబ్నెయిల్స్ పెడుతూ వార్త వేసి కేసు అయిన తర్వాత డిలీట్ చేసి మా మీద దాడి చేశారు అని గగ్గోలు పెట్టుకునే ఛానల్ కాదు నాది. ఆధారాలు ఉంటేనే వార్త వేస్తాను. ఒక వ్యక్తి వల్ల సమాజానికి చెడు జరుగుతుందన్నా, అన్యాయం అక్రమం జరిగింది అన్నా, అది పర్సనల్ కాకుండా పబ్లిక్ని ఇబ్బంది పెట్టేది అయితే నాకు వీలైతే కుదిరితే తప్పక వార్త చేస్తాను. అయితే 2 ఇన్సిడెంట్లు ఉన్నాయి మాట్లాడడానికి. హనంకొండ ధర్మసాగర్లో జరిగిన ఒక సంఘటన, జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య. స్వేచ్ఛ గురించి మరో వీడియోలో మాట్లాడతాను. ఇక ధర్మసాగర్ మండలంలో జరిగిన సంఘటన, అదే అక్రమ సంబంధం గురించి మాట్లాడితే నాకు ఇక్కడ ముగ్గురిది తప్పే అనిపించింది. ఇన్ని రోజులు మాట్లాడలేదు. ఎందుకు అనేది నాకున్న పరిజ్ఞానంతో నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. నాకు తప్పు అనిపించింది, మీకు కరెక్ట్ అనిపించవచ్చు. మీకు కరెక్ట్ అనిపించింది, నాకు తప్పు అనిపించవచ్చు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి కదా. ఒక మహిళ యొక్క భర్త వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆ మహిళను కట్టేసి గుండు కొట్టించి వివస్త్రణ చేసి వీడియో తీస్తూ తన ప్రైవేట్ పార్ట్స్లో జీడి కూడా పూశారంట. జీడి గురించి కొందరికి తెలిసే ఉంటుంది, కొందరికి తెలియకపోవచ్చు. నా చేతిలో ఉన్నాయి చూడండి, ఇవే జీడి గింజలు అంటారు, నల్లగా ఉన్నాయి కదా. సో కొంతమందికే తెలిసి ఉండొచ్చు వీటి గురించి, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. మరి నా దగ్గర ఎందుకు ఉన్నాయంటే మా అమ్మ చిన్నపిల్లలకి దిష్టి తీసేయడం కోసం అని చెప్పేసి అని ఇంట్లో తీసుకొచ్చి పెట్టిందనమాట. వెనకటికి మా తాత మేస్త్రి ఇల్లులు కట్టేవాడు. కాళ్ళకు కానీ చేతులకు కానీ ఏమైనా నొప్పులు ఉన్న చోట దీన్ని రంధ్రం చేసి ఆ రసాన్ని తీసుకొని నొప్పి ఎక్కడైతే ఉందో అక్కడ రాసేవారు. అదే నొప్పిలోని చోట రాసుకుంటే పొక్కేది, అంటే పుండ్లు అయ్యేవన్నమాట. చిన్నపిల్లలకి అంటుకుంటే ప్రమాదమని చాలా దూరంగా పెట్టి నొప్పులు ఉన్న చోట రాసుకునేవాళ్ళు. వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉందని 2-3 సార్లు పంచాయతీ పెట్టినా మారలేదు, తిరిగి అదే పని చేస్తున్నారు అని కొందరు అనుకుంటున్నారు. సరే, వాళ్ళు వినలేదు. ఏ మహిళ అయితే తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని చెప్పి మరొక మహిళను హింసించిందో ఆ మహిళ పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా అమ్మా? అసలు నువ్వు ఆమె చేసిన తప్పే కావచ్చు. ముందు నీ భర్తని ఎందుకు హద్దుల్లో పెట్టుకోలేకపోయావు? నా దగ్గర లేనిదేంటి, ఆమె దగ్గర ఉన్నదేంటి, మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావని, రేపు పిల్లల భవిష్యత్ ఏంటి అని గల్ల పట్టుకొని 4 గోడల మధ్య నిలదీయలేకపోయావమ్మా? చట్టాన్ని నీ చేతిలో తీసుకోవడం ఏంటి? అసలు జీడి ఎంత ప్రమాదం తెలిసే ఒక ఆడదానివై ఉండి మరో ఆడదాని జననాంగాల్లో జీడి పోసి రక్తస్రావానికి కారణమయ్యావే. మరి అదే జీడి అక్రమ సంబంధం పెట్టుకున్న నీ భర్త మర్మాంగాల్లో ఎందుకు పోయలేకపోయావు? ఆమె చేసింది తప్పైతే నీ భర్త చేసింది ఏంటమ్మా? మరి కేవలం గుండు కొట్టి 4 దెబ్బలేసావు. ఇద్దరు కలిసే కదా తప్పు చేసింది. శిక్ష కూడా ఇద్దరికి సమానంగానే ఉండాలి కదా. అసలు చట్టాన్ని నీ చేతిలో ఎలా తీసుకుంటావు?
అయినా ఈ సమాజంలో మొగోడు ఎంత తప్పు చేసినా మొగోడు రావాడు అంటారు. ఆర్థిక పరిస్థితి బాగలేక, మొగుడు సక్రమంగా లేకపోతే పిల్లల కోసమని పని చేసుకునే ఆడవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలా పని చేసుకుందామని బయటకు వెళ్ళిన ఆడవాళ్ళని ఎంతమంది కామంతో ఆ ఆడది పక్కలోకి రావాలని చూస్తున్నారు. ఆడది తప్పు చేస్తే ఎల్జే అని పేరు పెడతారు. మరి ఎల్జే దగ్గరికి వెళ్ళిన మొగోడిని ఏ పేరు పెట్టి పిలవాలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కొందరు లేరా గుడిలో పూజారి, గుడెనక నాసామి అని? అలాంటి వాళ్ళు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళ గురించి మాట్లాడితే, ఇలా బజార్లో నీ భర్తకి ఆమెకి గుండు కొట్టించాక నీ భర్త మళ్ళీ నీతో కాపురం చేస్తాడా అమ్మా? ఈరోజు నీ భర్తని వేరే ఆడది వలలో వేసుకుంది అని ఇంతటి ఘోరానికి పాల్పడ్డావు. నిజంగా నీ భర్త అందగాడని వలలో వేసుకుందా? డబ్బున్నోడని, లేదంటే బిల్డింగ్ కట్టుకోవచ్చు అని, మంచి లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయొచ్చు అని వలలో వేసుకుందా? లేదంటే నీ భర్తనే తనని తన శారీరక సుఖాల కోసమని వలలో వేసుకున్నాడా? ఇలా నీ భర్తను ఎప్పుడైనా ప్రశ్నలు అడిగి నిలదీశావో లేదో నాకు తెలీదు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని నీకున్న ఆవేశంతో ఇలా జీడిపోస్తే, ఒకవేళ ఆమె ప్రాణమే పోతే నీ మీద హత్యా నేరం కింద కేసు నమోదయ్యేది. అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ మహిళ పిల్లలకి ఒక తల్లిని దూరం చేసేదానివి. ఇప్పుడు నువ్వు చేసిన పనికి పోలీసులు సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేశారు. నీ పిల్లలకి నీ ప్రేమను దూరం చేశావు. ఇప్పుడు మీరు ముగ్గురు చేసిన దిక్కుమాలిన పనికి మీ పిల్లలు ఎందుకు బలవ్వాలి? సమాజంలో రేపు తలెత్తుకొని తిరగలరా వాళ్ళు రోడ్ల మీద? వాళ్ళిద్దరికీ ఉన్న అక్రమ సంబంధం తప్పే కావచ్చు, తప్పు చేయని వాళ్ళు లేరా? అసలు సమాజంలో చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళ అక్రమ సంబంధం కంటే ఒక ఆడదానివి అయ్యుండి సాటి ఆడదాన్ని గుండు చేసి, వివస్త్రణ చేసి, వీడియోలు తీస్తూ జననాంగాల్లో జీడిపోసి రక్తస్రావం అయ్యేలా చేశావు. ఇప్పుడు అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ మహిళ కంటే అతి పెద్ద తప్పు నువ్వే చేశావు. మరి నీ భర్తకెందుకు పూయలేదమ్మా మర్మాంగాల్లో? అక్రమ సంబంధం పెట్టుకున్న నీ మొగుడు బాగుండాలి, వేరే ఆడది చచ్చిపోయినా పర్వాలేదు. అందుకే అంటారు ఆడదానికి ఆడదే శత్రువు అని. భర్తలు తప్పు చేస్తే నిలదీయడం నేర్చుకోండి, లేదంటే ఇలా బాధిస్తూనే ఉంటారు. మనం భరిస్తూనే ఉండాలి. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.